ఎల్లమ్మ కావస్య, లక్ష్మి కావస్య, సహకుటుంబస్య. ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి వచ్చే సంవత్సరం నీకు. జల్లీల గోత్ర వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధార్థం అష్టలక్ష్మి కటాక్ష సిద్ధార్థం గ్రహదోష నివారణార్థం కుటుంబ క్షేమార్థం మమ సంతాన అభివృద్ధ్యర్థం ఆరోగ్య సిద్ధ్యర్థం అష్టలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం మనోవాంఛ సిద్ధ్యర్థం వృత్తి వ్యాపార అభివృద్ధ్యర్థం అదే కదా ఉత్తమ విద్య ప్రాప్తి సిద్ధ్యర్థం ఏ గ్రహదోష నివారణార్థం విఘ్న నివారణార్థం సర్వత్ర జయప్రద సిద్ధ్యర్థం మేము చౌరస్తా గణేష్ చౌరస్తా క్షేమార్థం సూర్యాపేట క్షేమార్థం తెలంగాణ క్షేమార్థం భారతదేశ క్షేమార్థం ఈరోజు మేమందరము మనస్ఫూర్తిగా మనసు పెట్టి గౌరీదేవిని బొడ్డెమ్మగా మా పిల్లలతో చేయించి శుభప్రదంగా అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ అమ్మ తల్లి జగదీశ్వరి బొడ్డమ్మ తల్లి ఈ పూజ మేము చేస్తున్నాము. అందరూ ఒక్కొక్కరు వరుసగా మాత్రమే రావాలి. ఈ గోత్రం చెప్పలే నా చెప్పలు ఇప్పుడే వచ్చా నేను కౌండిన్య గోత్రస్య రవి పావని నస్య సహకుటుంబస్య సాయంపురి మల్లు నరేష్ నవ్య నామస్య సహకుటుంబస్య చెప్పింది బంగారు వంశీ మాట్లాడ. ఈరోజు విద్యానగర్ చౌరస్తాలో గణేష్ చౌరస్తాలో గత 8 సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెలంగాణలో మహిళలకి ఇష్టమైన పండుగల మొదటి పండుగ బతుకమ్మ పండుగ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇక్కడ వాటిలో మహిళా వాళ్ళందరూ కూడా జరగబోయే కార్యక్రమాలలో అంటే గణేష్ పండుగ కానించి రాముల వారి కళ్యాణం కానించి సంక్రాంతి సంబరాలు కానించి బతుకమ్మ సంబరాలు కానించి అందరూ కూడా మహిళా వాళ్ళు ఒకటే చోట మీద ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా 2వ వార్షికోత్సవంలో భాగంగా బొడ్డమ్మ బతుకమ్మ సంబరాలని కాలనీవాసులందరం కూడా ముక్తకంఠంగా పెద్దలందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ సంబరాలలో ముందుగా వచ్చే పండుగ బొడ్డమ్మ పండుగ. ఈ పండుగ ఈ సంబరాలలో ముందుగా పుట్టమ్మను తీసుకొచ్చి
బొడ్డమ్మని పూలతోని అలంకరించి పసుపుతోని గౌరవం చేసుకొని ప్రతి ఒక్కరు మహిళలు ఈ పూజలో పాల్గొంటారు. పెళ్లి కాని స్త్రీలు ఈ పూజలో పాల్గొంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కూడా. మంచి మొగుడు అంటారు. మంచి మొగుడు అంటే పెళ్లి మొగుడు రాదు, మొట్టమొదటి మొగుడు ఉద్యోగం. సరే పెద్దమ్మ చెప్తుంది మంచి ఆడోళ్ళకైనా మంచి మొగుడు చెప్తుంది. అట్లనే వాతావరణంలో కూడా ఇప్పుడు ఈ వర్షాల ప్రభావంతో శీతాకాలం వచ్చే శీతాకాలంతో క్రిమికీటకాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ బతుకమ్మ సంబరాలలో వాటిని కూడా ఖచ్చితంగా నివారణ అనేది ఉంటుంది. ఈ గ్రామాలలో బొడ్డ బతుకమ్మను చేసుకుంటారు, కానీ మా కార్యవాసులు పెద్దలందరూ కూడా ఇప్పుడున్న కల్చర్కి ఈ బొడ్డమ్మ బతుకమ్మ గురించి కూడా తెలియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరూ కూడా చేతులు జోడించి ఈ విద్యానగర్ చౌరస్తా నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పితృపక్షాలలో పితృదేవతలందరూ వాళ్ళంతా కిందకు వచ్చారు కాబట్టి ఏ తిథి రోజు వాళ్ళు మరణించి ఉంటారో ఆయా తిథి రోజు ఇంట్లో వాళ్ళకి పెట్టడం చేయడం దానం ధర్మం చేయడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు వస్తారు కాబట్టి మన ఇంటి పిల్లలు మనము అందరము కలిసి మనం ఇంటిలో ఒక పండగ వాతావరణాన్ని చేసినట్టయితే వాళ్ళ ఆ పితృదేవతల ఆశీర్వాదాలు కూడా మనకు దొరుకుతాయనేది ఐతిహ్యంగా చెప్పుకుంటారు అన్నట్టు. అయితే ఇందులో కన్య పిల్లలకు ముఖ్యంగా ఏమి పెడతారంటే ముందు 9 రోజులు వాళ్ళకి ఎలా నోడుకోవాలి, ఎలా ఆడాలి, వ్రతం అంటే ఎలా చేయాలి, రేపు ముద్దయ్యాక కూడా అనేది 9వ రోజు వాళ్ళ చేత ఈ నోము చేయించడం జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల ఆరోగ్యము, సంపద అంటే డబ్బులు ఉంటే సంపద కాదు నా దృష్టిలో. ఆరోగ్యం ఉంటే సంపద, తెలివి ఉంటే సంపద, చురుకుదనం ఉంటే సంపద, ఇంట్లో అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటే సంపద. ఇలాంటి అన్ని సంపదలు, అష్ట సంపదలు అనేవి ప్రాప్తిస్తాయి అనేది నేను తప్పకుండా చెప్పగలను నా అనుభవం మీద. పిల్లలందరూ కూడా అందు గురించి ప్రతి తల్లి తండ్రి మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన ఆధ్యాత్మికతని ఇచ్చేయాలి అనేసి ఉద్దేశంతో పోయిన సంవత్సరం వాళ్ళు వచ్చి అడిగారు. నేను సరే అన్నాను, మొదలెట్టాము. ఇది 2వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ చలికాలంలో జీర్ణశక్తి తక్కువ. ఇంట్లో కూర్చుంటే తినబుద్ధి అవ్వదు. టీవీలు, సినిమాలు, సెల్లులు తప్ప ఇంకేం ఉండదు. చురుకుదనం అనేది తగ్గిపోతుంది. ఆహారమే తగ్గిపోతుంది చలికి, చురుకుదనం లేకపోతే ఇంకా తగ్గిపోతుంది. ఇలా నలుగురు కలిసి ఒక కుటుంబం లాగా, ఒక ఇదిలాగా ఉండి కాస్త పోరాటం వేసి చేస్తే మొదలు వాళ్ళలో చురుకుదనము, ఆరోగ్యము, జీర్ణశక్తి పెరిగేటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా ఇందులో ఉన్నది నాకు తెలిసి. కాబట్టి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడము అని అంటే ఇప్పుడు నామకే వస్తా అంత పశువు మీద పెట్టగానే అది అయిపోయిందా అమ్మవారు? అయింది, ఖచ్చితంగా అయింది. మీరు ఇంత పెట్టినా గణపతే, అంతటి పెట్టినా గణపతే. గణపతికి సులభత అంటే ఇంతనే, పశువు మీద పెడితే గణపతి. మన మనస్సు అక్కడ ముఖ్యం, మన చిత్తం అక్కడ ముఖ్యం. చిత్తము, మనస్సు, పెట్టి, బుద్ధి, ఈ మూడింటిని కలిపి మనం పెట్టి చేసేదే గణపతి. విఘ్న వినాయకుడు, పార్వతి, శక్తి, ఆవిడ లేకుండా ఏమీ లేదు. ఈవెన్ శివుడైనా కూడా అమ్మ యొక్క పాద రేణువు ఒకటి తీసుకొని చేసి మాత్రం ఆయన ఏ పని చెయ్యలేడు. సౌందర్య లహరిలో కానీ, లలితాలో కానీ అని చెప్పేది శివశక్తితో అని అమ్మవారి యొక్క ఇది లేకుండా ఆడి లేకుండా శివుడే చేయలేడు అన్నట్టు. అంటే అన్నిటికీ శక్తి, మూల కారణము శక్తి. ఆ శక్తిని మనకు వర్షక్రమం ఉన్నది. ఫస్ట్ ఏం చేశాము, శ్రావణం రాగానే అమ్మవారిని చేశాము, తర్వాత అమ్మవారి గురించి గణపతిని చేశాము, తర్వాత త్రిశక్తులను చేస్తున్నాము. ఇప్పుడు బతుకమ్మకి త్రిశక్తులు అయిపోగానే మళ్ళీ కార్తీక మాసం శివయ్యకి చేస్తాము. శివయ్య కావాలని ఏం చేస్తాము, వాళ్ళ బావమరిది విష్ణుమూర్తికి చేస్తాము. అలా కుటుంబం అంతా వాళ్ళు ఒకరి వెనుక ఒకరిని ఎట్లా గౌరవిస్తామో మన ఇంట్లో కుటుంబ సభ్యులను మనము ఒకరికొకరు గౌరవించుకొని చేసుకొని అనుబంధాలు పెంచుకొని ప్రేమానురాగాలతోటి కుటుంబ విలువలు కాపాడాలి అన్నది కూడా ఇందులో తెలుస్తుంది.
నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను అంతరార్థం ఏమిడిది అని. ఇంకొకటి అందరికీ చెప్తున్నాను, 9 రోజులు కట్టగా 9 చీరలను మగవాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఇప్పుడు కట్టుకుంటారు. పప్పు ప్రసాదం నైవేద్యం పెట్టండి, కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయ ఉన్నది. శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమైతో చిన్నమ్మ పాలించి ఏలుకొమ్మ నిరతమ్ము బంగారు భారతీ సతివై బ్రహ్మపిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మివై హరికి ముక్కోటి పూసిన సట్టు అమ్మ పుట్టబొమ్మ నీవే గౌరమ్మ పుడమి సిరుల తల్లివే పుట్టబొమ్మ పాటబొమ్మ నీవు మా పల్లె తల్లి పాలవల్లివే భగిని పూల గలాయ పల్లె ముద్ద సుగులాయ తలాయ పాటలాయ